హాయ్ అండి అందరికీ. ఈరోజు గుత్తి దొండకాయ మినపప్పు కారం కూర ఎలా చేసేలా చూసేద్దాం రండి. అమ్మ అయితే చాలా బాగా చేస్తారు, నువ్వు చేయమ్మా అంటే ప్రొసీజర్ చెప్తాను చేయి నువ్వు అన్నారు. ఏం లేదు, ముందుకైతే దొండకాయలను గుత్తుల కింద కోసుకుని పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో శనగపప్పు, ధనియాలు, మినపప్పు సేమ్ క్వాంటిటీలో వేసుకుని వేయించుకోండి. అవి వేగాక కొంచెం ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపై, జీలకర్ర ఇవి కూడా వేయించేసుకుని పక్కన పెట్టుకోండి, మిక్సీ చేసుకుని. తర్వాత అందులోనే ఒక పెద్ద ఉల్లిపాయ వేయించుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకొని సరిపోతుంది. ఇందాక పేస్ట్ చేసుకున్న పౌడర్ ఉంది కదా, అందులోనే ఉల్లిపాయ వేసి ఒక్కసారి తిప్పండి అంతే. బాగా పేస్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. అది కూడా గిన్నెలోకి తీసుకుని సరిపడా ఉప్పు, పసుపు వేసుకుని కలుపుకోండి. అయితే ఈ దొండకాయలు ఉన్నాయి కదా గుత్తుల్లా కోసుకుని అందులో ఈ మసాలా పేస్ట్ వేసి పక్కన పెట్టండి. ఒక ప్యాన్ తీసుకుని మళ్ళీ అందులోనే కొంచెం నూనె వేసుకుని కరివేపాకు వేసి ఈ గుత్తి దొండకాయలు అయితే ఇందులో వేసేయండి. చాలా లైట్గా కలుపుకోవాలి, అందులో నుంచి మసాలా బయటకు రాకుండా. అవి కొంచెం వేగాక మన దగ్గర ఏమైనా పేస్ట్ ఉంటే ఆ పేస్ట్ కూడా అందులో వేసేసి మీకు సరిపడా వాటర్ వేసుకుని ఉడకనివ్వండి. బాగా ఉడికాక కన్సిస్టెన్సీ దగ్గరకు వచ్చాక గుత్తి దొండకాయ కూర రెడీ. సూపర్ ఉంది, ట్రై చేయండి. బాయ్.